ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇచ్చిన గొప్ప వాగ్దానము మత్తయి సువార్త 15:28 వ్రాయబడినట్టుగా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టు నీకు అగునుగాక. దేవుని మహాకృప నిజంగానే మనతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసము గొప్పది, అందుకని నువ్వు కోరుకున్నట్టుగా జరుగుతుంది. అబ్రహాం ఒక విషయాన్ని కోరుకున్నాడు. ఏంటి అంటే, నేను నా కుమారుడు ఈ కొండ మీదకి వెళ్ళి మరలా దేవునికి బలి అర్పించి తిరిగి వస్తాం. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే, అక్కడ దేవునికి బలి, నీ కుమారుని బలి ఇవ్వాలి అని దేవుడు చెప్పాడు. అలాగే ప్రభా, నా కుమారుని తీసుకొని వస్తున్నాను బలి ఇవ్వడానికి అంటున్నాడు ఓ పక్క. కానీ మరొక ప్రక్క ఏమంటున్నాడంటే, నేను నా కుమారుడు తిరిగి వస్తాం. ఎందుకంటే నా కుమారుని మృతులలో నుంచి సైతం నా దేవుడు లేపి తీసుకొని నాకు మరలా ఇస్తాడు అని. అంత గొప్ప వాగ్దానం, అంత గొప్ప విశ్వాసంతో పైకి వెళ్ళాడు. అలాగే క్షేమంగా తన బిడ్డను తాను తెచ్చుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బలి ఇచ్చే సమయంలో దేవుడు అన్నాడు, అబ్రహామా ఆగు, ఆపేయి, నువ్వు బలి ఇవ్వక్కర్లేదు. ఎందుకు అనంటే, నువ్వు ఇక్కడి దాకా నమ్మకంగా నీ కుమారుని తీసుకుని రావడమే ఒక గొప్ప విషయం. నువ్వు బలి ఇచ్చిన దాంతో సమానం నాకు. అందుకని నువ్వు బలి ఇవ్వకు. అదిగో అక్కడ ఒక గొర్రెపిల్ల నీ కోసం సిద్ధపరిచాను, దానిని బలి ఇచ్చి నీ కుమారుని తీసుకుని సమాధానకరంగా వెళ్ళిపో అని అన్నాడనమాట. ఈరోజు నీతో అంటున్నాడు, నువ్వు ఎంతగా భయపడుతున్నావు, దేని విషయంలో కంగారైపోతున్నావు, ఆ విషయంలో దేవుడు నీతో అంటున్నాడు, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరుకున్నట్టుగా దేవుడు నీకు చేయబోతున్నాడు. నీకు అద్భుతాన్ని ఇచ్చి పంపించబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు ఇచ్చిన మంచి సమయాన్ని, తరుణాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు నువ్వు చేసిన మేళ్ళన్నింటికీ వందనాలు. నిజమే ప్రభా, అయా బలి ఇవ్వక ముందే అబ్రహాముని అయా నువ్వు పంపించి వేసిన రీతిగా వారి విశ్వాసంతో నిన్ను అడుగుతున్నారు. ఆ కుటుంబంలో, ఆ జీవితంలో అటు అద్భుతాన్ని చేయండి అయ్యా. అదే రీతిగా ఈరోజు నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభా నిన్ను కోరుతూ అయా తండ్రి, వారి యొక్క ఆరోగ్య విషయం, దీర్ఘాయుష్ విషయం, ఐశ్వర్య విషయంలో తండ్రి, అయా ఇబ్బందుల విషయంలో, ఇరుకులు, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో తండ్రి, గర్భఫలం విషయంలో ప్రభా యేసయ్య, అసమాధానాల విషయాలలో ప్రభా యేసయ్య, కోర్టు కేసుల విషయాలలో తండ్రి, రిపోర్ట్స్ విషయంలో ప్రభా నీకు ప్రార్థిస్తున్నారు. వారందరికీ నీవు అద్భుతాన్ని చేయమని, వారికి అడిగిన దానికంటే గొప్పగా చేయమని అడుగుతున్నాం. ఈరోజు బర్త్డే, మ్యారేజ్లో జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.